జగన్ పై వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. మరి జగన్ గెలుస్తాడా? అర్బన్ లో జగన్ పై వ్యతిరేకత ఉంది. మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇక్కడే ట్విస్ట్. అర్బన్ లో ఉన్న వాళ్ళకి వైట్ కలర్ జాబ్స్ కావాలి, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కావాలి, బార్స్ కావాలి, పబ్స్ కావాలి, షియర్ గర్ల్స్ కావాలి, రిసార్ట్స్ కావాలి, కపుల్ పార్క్స్ కావాలి, ఓయో రూమ్స్ కావాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్లెజర్ కావాలి. ఇలాంటి జీవితం నీకు నాకు అందరికీ కావాలి. ఇక్కడ ఎవరూ శుద్ధపూసలు లేరు. అందరికీ అన్నీ కావాలి, అన్నీ. మరి ఇవన్నీ కావాలంటే ఒక పెద్ద రాజధాని కావాలి. ఆ రాజధాని చుట్టూ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందాలు జరగాలి. అందుకే చంద్రబాబు విజన్ చాలా పెద్దది. ఆసియాలోనే పెద్ద రాజధాని కడుతున్నాడంటూ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ సింగపూర్ ఈశ్వరన్, బాహుబలి రాజమౌళి మరియు ఇలాంటి వాటిలో ఆరితేరిన మన కమ్మల సహాయంతో ఒక పెద్ద గ్రాఫిక్స్ రాజధానిని క్రియేట్ చేశారు. అలా పుట్టుకొచ్చిందే మన కలల రాజధాని కమరావతి, కమ్మరావతి, అమరావతి. రాజధాని పేరుతో అర్బన్ లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయటం చాలా ఈజీ. ఎందుకంటే వీళ్ళకి రంగుల ప్రపంచం కావాలి. ఇందులో ఆరితేరిన చంద్రబాబు గ్రాఫిక్స్ రాజధానిని క్రియేట్ చేసి వీళ్ళని అట్రాక్ట్ చేయటంలో సఫలమయ్యాడు. వీళ్ళంతా తెలుగుదేశంలోనే జీవిస్తారు. తెలుగుదేశం దాటి బయటకు రారు. అందుకే వీళ్ళు ఎప్పుడూ టీడీపీకే సపోర్ట్ చేస్తారు. వీళ్ళు జగన్ లాంటి వాళ్లను ఎప్పటికీ సపోర్ట్ చెయ్యరు. 2014-19లో కూడా సపోర్ట్ చెయ్యలేదు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ అర్బన్ లోనే స్లమ్స్ ఎక్కువగా ఉండడం జగన్ కి విపరీతంగా కలిసొచ్చింది. పథకాలను సమయానికి ఇంటికి చేర్చటంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అవ్వడమే కాకుండా గడప గడపకు ప్రోగ్రాంతో ప్రతి ఇంటికి పథకాలు వస్తున్నాయా లేదా అని ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా జగన్ చేయటంతో టీడీపీకి అనుకూలంగా ఉంది అనుకున్న నియోజకవర్గాలలో కూడా కోలుకోలేని దెబ్బతిన్నది. జగన్ కూడా ఇక నాకు తిరుగులేదు అనుకుని వై నాట్ 175 అంటూ దూకుడు పెంచాడు. ఇది పక్కాగా గమనించిన చంద్రబాబు మరియు ఎల్లో మీడియా ఇక జగన్ ను తట్టుకోవడం కష్టమని గ్రహించి రాజధాని అనే ముసుగులో పనిగట్టుకుని జగన్ పై వ్యతిరేకతను క్రియేట్ చేసింది ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియాకు తోడుగా అర్బన్ లో ఉంటూ రంగుల ప్రపంచం కోరుకునే వాళ్ళు న్యూట్రల్ ముసుగులో ఇంకొంచెం ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. ఒక విధంగా వ్యతిరేకతను క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వీళ్లంతా టీడీపీ వాళ్లే. వీళ్ళు ఎప్పుడూ జగన్ కి ఓటు వేయలేదు, ఇప్పుడు కూడా వేయలేదు, ఎప్పటికీ వెయ్యరు కూడా. ఇక్కడ కూటమికే ఎక్కువ ఓట్లు పడ్డాయి, అందులో అనుమానమే లేదు. అయితే అర్బన్ లో దాదాపుగా 38% స్లమ్స్ లో నివాసాలు ఉండడం, అందులో దాదాపుగా 68% జగన్ కే జై కొట్టడంతో కథ అడ్డం తిరిగింది. అర్బన్ లో స్లమ్స్ ఉన్న దగ్గర వైసీపీకి ఓటు బ్యాంక్ బలంగా పడింది. ఇక పల్లెల్లో అంటారా, ఊచకోత కోశారు. మహిళలు దాదాపుగా 55% ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ మైనారిటీ 68% వైసీపీకి ఓటు వేశారు. ఇది కాక సైలెంట్ వేవ్ భయంకరంగా ఉంది. టీడీపీ ఓటు బ్యాంకు కూడా వైసీపీకి టర్న్ అయ్యింది. పథకాలు తీసుకున్న ప్రతి 5-6 టీడీపీ కుటుంబాలలో ఒక్క ఓటు వైసీపీకి పడింది అనడంలో అనుమానమే లేదు. దాదాపుగా 9.5 లక్షల ఓట్లు టీడీపీ నుంచి వైసీపీకి పడ్డాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా ఎక్కువ పడ్డా ఆశ్చర్యమే లేదు. దీనికి ఉదాహరణే అనంతలో వైసీపీకి ఓటు వేసినందుకు కన్న తల్లిని సుత్తితో కొట్టి చంపిన సంఘటన ఒకటి అయితే, పల్లెల్లో 4 ముసలోళ్లు, వీళ్ళు నాకు తెలిసినప్పటి నుంచి టీడీపీనే. పల్లెల్లో 4 ముసలోళ్లు అరుగు మీద కూర్చుని చంద్రబాబుని నమ్మలేం, వాడు దొంగనా వాడు అంటూ మోసం చేస్తాడు, జగన్ మంచోడు, కనీసం 3,000 మన ఇంటికి పంపిస్తాడు అంటుంటే స్వతహాగా నా చెవులతో నేను విన్న సంఘటన రెండవది. జగన్ గెలిస్తే డ్వాక్రా సంఘాలకు 3 లక్షలు వడ్డీ లేకుండా ఇస్తాడంట అని విన్నది మూడవ సంఘటన. ఇక్కడ చంద్రబాబు గురించి చర్చే లేదు. కానీ వీళ్లు కూడా టీడీపీ వాళ్లే. ఈ ఎన్నికల్లో పవన్ ప్రభావం గోదావరి జిల్లాల్లోనే ఉంటుంది అనుకుంటే అది కాస్త కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు పాకింది. కొన్ని నియోజకవర్గాల మీద బాగానే ఎఫెక్ట్ పడింది. ఇది రిజల్ట్ రోజున మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. మిగతా దగ్గర వైసీపీకి వచ్చే మెజారిటీ మీద ప్రభావం చూపగలిగిందే తప్ప గెలుపును ఆపలేకపోయింది. దాదాపుగా 60% టీచర్లు వైసీపీని ఓడించడానికి గట్టిగా పనిచేశారు. ఎవరో చెప్తే ఓటు వేసే పరిస్థితుల్లో జనాలు లేరు.
అందుకే టీచర్లు వర్కౌట్ చేయలేకపోయారు. ఇక సెక్రటేరియట్ ఎంప్లాయీస్ దాదాపు 80% ఓట్లు వైసీపీకే వేసి టీచర్లకు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్ ది డ్యూయల్ రోల్. జగనే హీరో, జగనే విలన్. ఫైనల్ గా హీరోనే గెలుస్తాడు. వైసీపీ 108 నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో గెలుస్తుంది. ఇంకో 24 నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో గెలుస్తుంది. ఇది పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశమే లేదు. కుప్పంలో బాబు ఓటమి ఖాయం. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం.